హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో బటర్ఫ్లై పార్క్ అండ్ అలాగే జూ సఫారీ వీడియోస్ అయితే మీకు చాలా బాగా నచ్చాయి అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే రీసెంట్గా అప్లోడ్ చేసిన నంది హిల్స్ వీడియో, నంది హిల్స్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ వీడియో, అండ్ అలాగే ఆదియోగి అండ్ మన సౌత్ ఇండియాలో లార్జెస్ట్ థియేటర్ అయిన పీవీఆర్ డైరెక్టర్స్ కట్ వీడియో, అండ్ అలాగే మనకి హోస్కోటలో ఉన్న, మనకి బెంగళూరుకి దగ్గరలో హోస్కోటలో ఉన్న 4 AM రాజ్ దమ్ బిర్యానీ కూడా వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేస్తున్నారు. నా బెంగళూరు రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేస్తున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను గైస్. ఇన్ కేస్ మీరు కానీ ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయలేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను. చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా క్లియర్గా నేను బ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అనమాట. మీకైతే చాలా బాగా నచ్చుతాయి అని అయితే నేను అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కానీ ఆ వీడియోస్ చూడలేదు అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి మీరు వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చండి. వాచ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే గాయస్, ఇది వచ్చేసి వ్లాగ్ 3 అన్నమాట. మన బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ రిలేటెడ్ వ్లాగ్ 3. టికెట్స్ కూడా బుకింగ్ చేసుకుని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పి కూడా వీడియో చేశాను. దాంతో కూడా కలిపి ఇది ఒక వ్లాగ్ 4 అనమాట. లైక్ జంగల్ సఫారీ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి జంగల్ సఫారీలో మీకు చూపించిన లైన్ అనమాట. నాకైతే చాలా భయం వేసిందండి దీన్ని చూసి. మళ్ళీ ఒకసారి క్లిప్ పెడదామని చెప్పేసి ఈ వీడియోలో యాడ్ చేశాను. అండ్ అలాగే బటర్ఫ్లై పార్క్ రిలేటెడ్ వీడియో కూడా చేశాను. చాలా ఇన్ఫర్మేటివ్గా చేశాను. మీకు బటర్ఫ్లై పార్క్ చూపించాను, బటర్ఫ్లై మ్యూజియం చూపించాను. అసలు లైక్ మ్యూజియంలో బటర్ఫ్లై స్టేజెస్ ఏంటి డీటెయిల్గా, లైక్ ఎగ్ నుండి బటర్ఫ్లై ఎలా తయారవుతుంది, అన్ని ఫేజెస్ మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే నేను అనుకుంటున్నానండి. చాలా డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ కనుక్కొని ఆ వ్లాగ్లో చెప్పడం అయితే జరిగింది. నాకైతే ఇది ఒక వెల్ స్పెంట్ డే అని అయితే నేను చెప్తానండి. పర్ఫెక్ట్ 1 డే ట్రిప్ అన్నమాట. ఇప్పటి వరకు మేము వెళ్ళిన 1 డే ట్రిప్స్లో బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ వచ్చేసి పర్ఫెక్ట్ 1 డే ట్రిప్ అనమాట. నేనైతే బటర్ఫ్లై పార్క్లో చాలా టైం స్పెండ్ చేశాను, సరదాగా ఆడుకున్నాను, ఫొటోస్ తీసుకున్నాను, వీడియోస్ చేశాను. అండ్ అలాగే అక్కడ జలపాతం కూడా ఉందన్నమాట. జలపాతం కూడా చాలా బాగుందండి. లైక్ మోర్ దాన్ 150 టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనేవి అక్కడ మనకు ఉన్నాయన్నమాట. లైక్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఎక్కడికక్కడే బోర్డ్స్ అవి పెట్టడం కూడా, సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారనమాట మేనేజ్మెంట్. ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇన్ కేస్ మీరు కానీ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్కి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ చేంజెస్ అన్నమాట. అండ్ అలాగే గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి బన్నేర్ఘట్ట జూ పార్క్ అనమాట. నేనైతే మోర్ దాన్ 50 యానిమల్స్ అయితే చూశానండి. హిప్పో చూశాను, లయన్, టైగర్, ఎలిఫెంట్, టైగర్లో కూడా టైప్స్ అన్నమాట. చిరుతపుల్ని చూశాను, బెంగాల్ టైగర్ని చూశాను, వైట్ టైగర్ని చూశాను, లయన్, లయన్ని చూశాను, అలాగే లేడీ లయన్ని చూశాను, హైనాస్ చూశాను, జిరాఫీ చూశాను, జీబ్రా చూశాను, అండ్ అలాగే ఫాక్స్ని చూశాను. ఇలా డిఫరెంట్ అలాగే బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న యానిమల్స్ ఉన్నాయి, అండ్ అలాగే క్రొకడైల్స్, ఇవన్నీ కూడా చాలా యానిమల్స్ నేను చూశానండి. ఫస్ట్ టైం అనమాట. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ జూ పార్క్ అంటే మేబీ చిన్నగా ఉంటుంది అనేసి నేను అనుకున్నాను, బట్ పెద్దగానే ఉందన్నమాట జూ పార్క్. అండ్ గాయ్స్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గైస్, మనకి ఈ జూ మ్యాప్ అనేది మ్యాండేటరీ అనమాట. మనం ఈ మ్యాప్ని చూసుకునే యానిమల్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి మనం లైన్గా చూడగలము. లేదు అనుకోండి, మీరు కొన్నే చూస్తారు, కొన్ని యానిమల్సే చూస్తారు, కొన్ని చూడలేకపోతారు అనమాట. నేనైతే ఈ మ్యాప్ హ్యాండీ పెట్టుకునే వెళ్ళానండి, ఏది కూడా మిస్ అవ్వలేదు. గాయస్, ఇది వచ్చేసి మనకి జూ ఎంట్రన్స్ లైన్ అనమాట. ఇక్కడ మనం టికెట్ చూపించేసి మనం జూ లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. మనం ముందు వచ్చింది సఫారీకి లెఫ్ట్ సైడ్ వచ్చాము, రైట్ సైడ్ అనమాట జూకి. ఇక్కడ మనకి పెట్టారు వే టు జూ అని చెప్పేసి. గైస్, ఇన్ కేస్ మీరు కానీ నడవలేకపోతే మీకు అక్కడ లైక్
వెహికల్స్ కూడా ఉంటాయి. మీరు ఆ వెహికల్స్‌లో వెళ్ళొచ్చు అనమాట. దానికి కూడా సెపరేట్ ప్రైస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మీరు వెళ్ళొచ్చు. బట్ నేనైతే వాక్ చేసి వెళ్ళడమే బెస్ట్ అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు చాలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మీకు నచ్చిన చోట ఆగొచ్చు, చూడొచ్చు యానిమల్స్ అన్నీ గూడా. ఫస్ట్ వచ్చేసి నేను జిరాఫీ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ ఉండే జిరాఫీలు వచ్చేసి నార్థన్ జిరాఫీస్ అన్నమాట. అండ్ అలాగే ఇక్కడున్న జిరాఫీస్ ని కూడా ఒక్కొక్కరు అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో వీటి రెస్పాన్సిబిలిటీ, ఫుడ్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. నాకైతే ఒక 3 నుండి 4 జిరాఫీల వరకు కనిపించాయండి. కొన్ని అయితే లోపలికి వెళ్ళిపోయినాయి, రెస్ట్ లో ఉన్నాయన్నమాట. మొదటిసారి చూడడం ఇలా యానిమల్స్ ని జూ పార్క్ వచ్చి ఫస్ట్ టైం అన్నమాట చూడడము. జిరాఫీలు అయితే తల పైకి ఎత్తి చూస్తున్నాయి, చాలా పొడుగ్గా ఉన్నాయండి. అండ్ అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ గా పాము గూళ్ళ కట్టడం కూడా జరిగింది. పాము పుట్టలు అంటారు కదా, అలా కూడా ఆర్టిఫిషియల్ గా కట్టున్నారు. మీరు ఇక్కడ చూస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద జిరాఫీ నాకు ఒకటి కనిపిస్తుంది. అండ్ అలాగే రైట్ సైడ్ కూడా ఒక జిరాఫీ ఉందన్నమాట. డిస్కవరీ ఛానల్లో చూడడమే ఇలాంటి యానిమల్స్ అన్నింటినీ. ఫస్ట్ టైం జూ పార్క్ వచ్చాను నేనైతే. చాలా మంది వచ్చారండి నాతో పాటు. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే లైక్ ఎంట్రీ ఇదే అనమాట. మన జూ పార్క్కి ఎంట్రీ వచ్చేసి స్టార్టింగ్లో మనం జిరాఫీ చూస్తాము, జీబ్రా చూస్తాము, అండ్ అలాగే ఎలిఫెంట్, లయన్, టైగర్ ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయన్నమాట. మనం మ్యాప్ చూసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనం జిరాఫీని చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం బెంగాల్ టైగర్ని, బియర్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికక్కడే మ్యాప్ పెట్టున్నారు. మీరు చూసారా ఈ మ్యాప్? అయితే మీరు స్నాప్ ఉంచుకోండి, అసలు ఎక్కడేముంటాయో యూజ్ అవుతుంది. ఇది లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరండి, మీరు అన్నీ కూడా కవర్ చేయలేరు అనమాట. నెక్స్ట్ మేము జిరాఫీ చూసిన తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ బోర్డు పెట్టున్నారు. బోర్డు వచ్చేసి టైగర్ బియర్ని చూడాలనుకుంటే లెఫ్ట్కి వెళ్ళండి అని చెప్పేసి ఉందన్నమాట. అండ్ అలాగే మేము లెఫ్ట్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా యానిమల్ శాంచురీలా ఉందన్నమాట. మొత్తం అంతా చాలా నేచర్ ఫ్రెండ్లీగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే యానిమల్స్ ఎక్కడుంటాయి, ఎక్కడ మనకి పచ్చగా ఉండి అడవులుండి ప్రకృతి బాగుంటే అక్కడ మనకి యానిమల్స్ ఉంటాయండి. అలా వెళ్ళే దారిలో నాకు ఒక మంకీ కనిపించింది అనమాట. ఇక్కడ దీని పేరు అండ్ అలాగే దీనికి పెట్టే డైట్ డీటెయిల్స్ కూడా పెట్టున్నారండి. దీని పేరు వచ్చేసి హనుమాన్ లాంగూర్ అంట. అలాగే సైంటిఫిక్ నేమ్ కూడా పెట్టున్నారు. దీనికి న్యాచురల్ డైట్ కూడా ఉంటుందంటండి. డైట్ వచ్చేసి లీవ్స్ అంట, ట్రీ బార్క్ అంట, ఫ్రూట్స్, ఫ్లవర్స్, సీడ్స్, గ్రెయిన్స్ అవన్నీ పెడతారంట. అండ్ అలాగే క్యారెట్, స్వీట్ పొటాటోస్, యాపిల్స్, గువా, బనానా, పపాయ ఇవన్నీ పెడతారంట. చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. మనిషి కంటే వీటికే డైట్ బాగా పర్ఫెక్ట్గా ఉందని అయితే నేను చెప్తాను. అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసి 200 to 300 మీటర్స్ ముందుకు వెళ్తే మాకు రాయల్ బెంగాల్ టైగర్ అనేది కనిపించింది అనమాట. ఎక్కడ టైగర్ అని వెతుక్కుంటూ నేను ఎగ్జైటెడ్గా వెళ్తున్నాను. ఇక్కడ నేను వెళ్ళే కొలది అక్కడ జనం అనేది కనిపించారనమాట, చాలా మంది ఉన్నారు. సో నేను అనుకున్నాను సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ దేర్ హియర్ అని చెప్పేసి. అండ్ అలాగే ఇదే బెంగాల్ టైగర్ అనుకున్నాను. సో ఇదే అనమాట రాయల్ బెంగాల్ టైగరు. దీని సైంటిఫిక్ నేమ్ కూడా పెట్టారు. అండ్ అలాగే అడాప్ట్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టున్నారండి. ఈ రాయల్ బెంగాల్ టైగర్ని హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అంటే శ్రీ అభవ్ శ్రీనివాస్ ఓకా అని చెప్పేసి ఆయన అడాప్ట్ చేసుకున్నారంట. చూసారా, ఒక టైగర్ అయితే పక్క నుంచి నడుస్తుంది, లేడీ అన్నమాట. ఈ టైగర్ వచ్చేసి ఆడపులి. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ఇక్కడ జలకాల ఆడుతుంది అనమాట. మీకు దాన్ని కూడా చూపిస్తాను. చూసారా, వాటర్లో కూర్చుని జలకాల ఆడుతుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి కాబట్టి కొంచెం వేడిగా ఉంది. సో వాటర్లో కూల్ అవుతుంది. అండ్ అలాగే ఈ టైగర్ యొక్క న్యాచురల్ డైట్, జూలో పెట్టే డైట్, హ్యాబిటేట్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ బోర్డులో పెట్టున్నారండి. ఇది వచ్చేసి మనకి జూలో చికెన్ కానీ మీట్ కానీ పెడతారంట. చికెన్, మీట్ ఇవన్నీ తింటుంది. ఇదైతే పాపం పళ్ళు, ఆకుకూరలు ఏం తిందనమాట. దీనికి చికెన్ కావాలి. యాక్చువల్గా ఇవి బయటికి రాకుండా ఒక పెద్ద గొయ్యిలా తవ్వారనమాట. లైక్ మేము చూసే ప్లేస్కి ఆ టైగర్కి అవి జంప్ చేయలేనంత దూరంలో పెట్టడం అనేది జరిగిందండి. ఇంకా చాలా టైం చూశాను ఈ టైగర్ని, ఫొటోస్ తీసాను, వీడియోస్ తీసాను, షార్ట్ వీడియో కూడా ఒకటి తీసాను, రీల్స్లో అప్లోడ్ చేస్తాను నేను.
యూట్యూబ్ షార్ట్స్లో, చూద్దాము. చాలా సరదాగా ఉంది. ఇవి గర్జిస్తున్నాయి కూడా, చాలా గట్టిగా గర్జించాయండి. నేనైతే భయపడ్డాను. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేసి ఉన్నారనమాట. ఇక్కడ అలాగే మనకి ఈ యానిమల్ కీపర్ వచ్చేసి శ్రీ రామస్వామి అంట. డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ఇంకా అలా మేము వెళ్తూ ఉండగా వేరే ఏమైనా లొకేషన్స్ మంచిగా కనిపిస్తే నేను ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నాను. గాయ్స్, మనం ఒకసారి మ్యాప్ చూద్దాము. మనం మ్యాప్ చూసుకుంటే జిరాఫీ కంప్లీట్ చేస్తున్నాము, అండ్ అలాగే మంకీ చూసాము, టైగర్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం బియర్ దగ్గరికి వెళ్దాము. బుడ్డి ఎలుగుబంటి ఒకటి ఉందన్నమాట బ్లాక్ కలర్ లో. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా జనం ఎక్కువ ఉన్నారు. యాక్చువల్ గా ఇక్కడ ఎలుగుబంటి, బుడ్డి, బియర్ మనకి షో చేస్తుంది అనమాట. మీకు ఆ షో ఏంటో చూపిస్తాను. ఇక్కడ బోర్డు పెట్టున్నారనమాట. ప్రతి యానిమల్ దగ్గర అసలు ఏంటి ఆ యానిమల్ సైంటిఫిక్ నేమ్, ఎవరు అడాప్ట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని పెట్టున్నారు. మీరు ఇక్కడ చూస్తే అక్కడ బ్లాక్ కలర్ బియర్ అనేది వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ లో మీకు చూపిస్తున్నాను. ఆ బియర్ అనేది కొంచెం ముందుకు వచ్చి డాన్స్ లా చేస్తుంది అనమాట. ఇది వాటికి హోమ్ అనమాట, అవి ఉండే ప్లేస్, షెల్టర్. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఇంకొక బియర్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే కింద ఆ మంచంలా ఉంది చూసారా, ఆ షెడ్, దాని కింద నుంచి వస్తుంది చూడండి. ఆ ఎదురుకొచ్చి ఇలా జంప్ చేసుకొని వెనక్కి వెళ్తుంది చూసారా, మళ్ళీ వస్తుంది. నేను వీడియో కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఫుల్ ఫన్ ఉంది, మాకైతే నవ్వుకున్నాము, దీన్ని బాగా ఆడుకున్నాము. ఇది మళ్ళీ ముందుకు ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు జంప్ చేస్తుందా. అది జంప్ చేసేటప్పుడు కూడా దాని మౌత్ తెరిచి ఒక మూమెంట్ ఇచ్చి జంప్ చేస్తుంది చూడండి. స్టార్ట్ చూసారా, మళ్ళీ జంప్ చేయడం కూడా నేను రికార్డ్ చేశాను. అలా చాలా టైం, ఒక 20 minutes వరకు ఇక్కడే ఉన్నాను. అసలు ఎంత టైం జంప్ చేస్తుందో చూద్దామని. ఇదైతే కంటిన్యూస్గా మౌత్ తెరిచి మూమెంట్ ఇచ్చి జంప్ చేస్తూనే ఉంది. మళ్ళీ చూసారా, చాలా ఫన్నీగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్ దగ్గరకు వచ్చామండి. ఆస్ట్రిచ్ అంటే మనందరికి తెలుసు కదా, నిప్పు కోడి. నోట్లోంచి ఉఫ్ అని చెప్పేసి నిప్పును ఊదుతుంది అనమాట. నేనైతే భయపడ్డాను, నా మీద నిప్పు ఊదకమ్మని చెప్పి దూరంగా ఉండి జూమ్ చేసి వీడియో తీసానండి. అండ్ అలాగే ఇక్కడ బోర్డు కూడా పెట్టున్నారనమాట. దీని సైంటిఫిక్ నేమ్, దాని ఫుడ్ డైట్ ఏంటి, జూలో ఏం పెడతారు అని చెప్పేసి కూడా పెట్టున్నారు. ఇది వచ్చేసి బనానాస్, గ్రీన్ లీవ్స్, అండ్ అలాగే క్యాబేజ్ అని, మిక్స్డ్ గ్రామ్స్, కొరియాండర్ లీవ్స్, ప్లెంటీ ఆఫ్ రూట్స్ తింటదంటండి. అండ్ అలాగే లీవ్స్, సీడ్స్ కూడా తింటది. వీటితో పాటు నాన్ వెజ్ ఫుడ్ వచ్చేసి ఇన్సెక్ట్స్ అని, స్నేక్స్ అని, లిజార్డ్స్ అని, ఇవన్నీ కూడా ఇది తింటదంట. చూసారా, నేనైతే పిక్ కూడా తీసానండి. అండ్ అలాగే కొంచెం నెక్స్ట్ ముందుకు వెళ్తే మాకు ఇక్కడ లాసర్ కార్నివోర్ జోన్ అనేసి వచ్చిందనమాట. ఇక్కడ వైల్డ్ డాగ్, హైనాస్, గోల్డెన్ జాకెల్ అండ్ ఇండియన్ గ్రే వుల్ఫ్ ఇవన్నీ ఉంటాయంట. ఇక్కడ సెపరేట్ బోర్డు కూడా పెట్టున్నారండి. మీరు చూసుకోండి, మ్యాప్తో కంపేర్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నేను హైనా అనేది విన్నది యాక్చువల్గా లయన్ కింగ్, ద లయన్ కింగ్ అని చెప్పేసి డిస్నీ మూవీ చూశాను. ఆ మూవీ చూసినప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. అప్పటి వరకు నాకు హైనా అంటే తెలీదు. సో ఆ తర్వాత నేను హైనా గురించి తెలుసుకున్నాను. ఇక్కడ సెపరేట్గా బోర్డు పెట్టున్నారనమాట. వైల్డ్ డాగ్ ఏంటి, దాని డైట్ ఏంటి, చికెన్ కానీ మీట్ కానీ తింటుందంటండి. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ చూస్తే వైల్డ్ డాగ్స్ చూసారా, అది ఒక కదులుతుంది. నేను పాయింట్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వైల్డ్ డాగ్. నెక్స్ట్ వచ్చేసి హైనాస్ అనమాట. ఈ హైనాస్ చాలా వరకు వాటి గుహల్లోకి వెళ్ళిపోయినాయి అండి. లోపల చూసారా, అవి రెస్ట్ తీసుకుంటున్నాయి అనుకుంటా. నేను ప్రజెంట్ చూసినప్పుడు అయితే నాకు డైరెక్ట్గా హైనా అనేది కనపడలేదు, లోపల రెస్ట్ తీసుకుంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి గోల్డెన్ జాకెల్ అనమాట. ఇదైతే నాకు కనపడిందండి. ఇవి దూకకుండా ఉండాలి అని చెప్పేసి అవి ఉన్న ప్లేస్ నుంచి మన ప్లేస్కి గ్యాప్ అనేది పెట్టున్నారు. మీరు చూస్తే అక్కడ పడుకుని ఉందన్నమాట. గోల్డెన్ జాకెల్ అనేది అక్కడ పడుకుని ఉంది, కదలట్లేదు. నేను రౌండ్ చేస్తాను, నాకైతే చాలా క్లియర్గా కనిపించింది ఈ గోల్డెన్ జాకెల్ అనేది. ఇవన్నీ చాలా డేంజరస్ అంట. అసలు ఇవి మనం కానీ దొరికామంటే పట్టుకుని తినేస్తాయి. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇండియన్ గ్రే వుల్ఫ్ అనమాట. ఇది కూడా కనపడింది. ఇది కూడా చివరి ఎక్కడో అలా కదులుతూ ఉన్నట్టు నాకు అనిపించింది. ఇది కూడా సర్కిల్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఇవేంటి అంటే వాటి గుహల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట.
అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనకి బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ లో బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. బోటింగ్ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేయలేదు. నేనైతే బోటింగ్ చేయలేదండి, ఎందుకంటే నేను అప్పటికి టైర్డ్ అయిపోయాను అనమాట. కంటిన్యూస్ గా నడవడం, ఆ, అలా సరదాగా వెళ్ళడం, తిరగడం, ఇంకా నాకు కాళ్ళు నొప్పి వచ్చేసాయి. అండ్ అలాగే నేను ఆల్రెడీ కేరళ వెళ్ళినప్పుడు మున్నార్లో యార్ఖడ్ ఇవన్నీ కూడా నేను 2 to 3 టైమ్స్ బోటింగ్ అనేది ఆల్రెడీ చేసున్నాను. ఇంకా మేము టీమ్ అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా బోటింగ్ అనేది చేశాను. సో నాకైతే ఆల్రెడీ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేనైతే ట్రై చేయలేదు. మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఇక్కడ బోటింగ్ టికెట్స్ అన్నీ కూడా మీరు కౌంటర్ దగ్గర తీసుకుని వెళ్ళొచ్చు. చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయండి, 2 to 3 టైప్స్ వరకు ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు. చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. ఇక్కడ చాలా టైం నేను కూర్చున్నాను, నేను ఇంకా నడవలేకపోయాను. మళ్ళీ లోపలికి వచ్చాం, ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే ఎంత దూరం వచ్చామో అంత దూరం నడవాల్సి ఉంటుంది. చూసారా, ఒక 4 to 5 మెంబర్స్ అక్కడ బోటింగ్ అనేది చేస్తున్నారు. ఇది జస్ట్ కూర్చొని తొక్కడమేనమాట. కొన్ని అయితే ఇలా తోసే తెప్పలా ఉంటాయి, ఆ టైప్ కూడా. వన్స్ బోటింగ్ అనేది మేము చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జూ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేసాము. నెక్స్ట్ నేను వచ్చేసి జింకలు చూసానండి. జింకలు చూసారా, చాలా చిన్న చిన్న జింకలు ఉన్నాయి, పెద్ద జింకలు ఉన్నాయి, అప్పుడే పుట్టిన జింకలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అవి అప్పుడే బయటకు వచ్చాయన్నమాట. ఇక్కడ యానిమల్స్ని డిఫరెన్షియేట్ చేస్తూ సెపరేట్ షీల్డ్ లా కూడా గోడలు కట్టారండి. నెక్స్ట్ వచ్చేసి హిప్పో గారు అనమాట, హిప్పోపొటమస్ అనమాట. హిప్పో అయితే అసలు కదలట్లేదు. అసలు మీరు చూస్తే ఎంత బద్ధకం అంటే దీనికి ఉన్నంత బద్ధకం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదన్నమాట. ఈ హిప్పో డీటెయిల్స్ కూడా అక్కడ బోర్డులో పెట్టున్నారండి. ఇది వచ్చేసి ఫుల్ వెజిటేరియన్ అనమాట. గ్రాస్, లీవ్స్ తింటుంది, ఫ్రూట్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే మనకి నీళ్ళలో ఉండే మొక్కలు, నాచు అంటారు కదా, అలాంటివి తింటుంది. క్యారెట్స్ తింటుంది, స్వీట్ పొటాటోస్, గ్రౌండ్ నట్స్, మిక్స్డ్ గ్రామ్స్, రైస్ బ్రెయిన్, ఇవన్నీ కూడా తింటది అనమాట ఈ హిప్పో. నెక్స్ట్ అలా వెళ్తూ ఉండగా హాగ్ డీర్ని చూసానండి. ఇవి అయితే కొట్టుకుంటున్నాయి అన్నమాట. ఇవైతే చాలా డేంజరస్ గా ఉన్నాయి. నేనైతే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అలా చూస్తూనే ఉన్నాను వాటి వారు. అవైతే కాంప్రమైజ్ అవ్వలేదు, అలా వాటి కొమ్ములతో కొట్టుకుంటూనే ఉన్నాయన్నమాట కంటిన్యూస్ గా. వీటి డీటెయిల్స్ రిలేటెడ్ చార్ట్ కూడా అక్కడ పెట్టున్నారనమాట. అండ్ అలాగే ఇవి లెంత్ వచ్చేసి 3 feet నుంచి 4.5 feet వరకు ఉంటాయంటండి. అండ్ అలాగే వీటి డైట్ వచ్చేసి క్యారెట్స్, గ్రీన్ లీవ్స్, గ్రౌండ్ నట్స్, మిక్స్డ్ గ్రామ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఇవి తింటాయంట. చాలా అంటే చాలా కోపంగా కొట్టేసుకుంటున్నాయి. ఇవి ఆడుకుంటున్నాయో తెలియట్లేదు, కొట్టుకుంటున్నాయో తెలియట్లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. జూలో నార్మల్గా ఈ యానిమల్స్ చూసే కంటే ఇవి ఇలా కొట్టుకుంటే చూడడం చాలా బాగుంటుంది కదా. మేబీ అవి ఆడుకుంటున్నాయి అనుకుంటాను. చూసారా, అవి అయితే ఎలా కొట్టుకుంటున్నాయి అంటే అలా కొట్టుకుంటున్నాయి. మీరు వన్ థింగ్ అబ్జర్వ్ చేస్తే ఏ యానిమల్కైనా తోక ఉంటుంది, వీటికైతే నేను తోక అబ్జర్వ్ చేయలేదన్నమాట. మేబీ నాకే కనిపించలేదా, అసలు తోకే లేదా, నాకైతే కన్ఫ్యూజింగ్గా ఉంది. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ హాగ్ డీర్కి నేను చూపించిన వీడియోలో తోక ఉందా లేదా అని చెప్పేసి. మేబీ కొట్టుకుంటున్న రెండిట్లకే లేదనుకుంటా, రిమైనింగ్ వాటికి ఉంది. సో నెక్స్ట్ మేము అలా వెళ్తూ ఉండగా వేరే యానిమల్ దగ్గరికి వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చేసి స్పాటెడ్ డీర్ అనమాట. ఇది కూడా కైండ్ ఆఫ్ డీరే. ఇవైతే చాలా లోపలికి వెళ్ళిపోయినాయి. బయట అయితే చాలా చిన్న 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 పిల్లలనే ఉన్నాయన్నమాట. చాలా డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ అన్నమాట. చాలా ఎలిఫెంట్స్ చూశాను. ఇవన్నీ కూడా పిల్ల ఏనుగులు అనమాట. యాక్చువల్గా రియల్ ఏనుగులు అయితే చాలా పెద్దగా ఉంటాయి, పెట్టరండి. ఇలాంటివి ఏంటి అంటే పెద్ద పెద్ద ఏనుగులను పెడితే మేబీ ప్రాబ్లం కాబట్టి మనకి చిన్న చిన్న ఏనుగులు, ఇవన్నీ పిల్ల ఏనుగులు అనమాట. మీరు నేను ముందు లైక్ జూ సఫారీలో చూపించినప్పుడు వీడియోలో చూస్తే అక్కడ మరీ బుడ్డ ఏనుగు అనేది ఉంటుంది, చాలా చిన్న ఎలిఫెంట్ అనమాట. చూసారా, ఇక్కడ కూడా లాస్ట్లో చిన్న ఎలిఫెంట్ చాలా క్యూట్గా ఉంది కదా. నేనైతే వాటిని చూశాను, డ్యాన్స్ చేస్తున్నాయి అనమాట. ఈ ఎలిఫెంట్స్ డ్యాన్స్ చేసి ఫస్ట్ ఒక సైడ్ డ్యాన్స్ చేసి నెక్స్ట్ ఇంకో సైడ్ డ్యాన్స్ చేసి అలా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఎలిఫెంట్ చార్ట్ కూడా ఉందన్నమాట. వాటిని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో. ఒక ఎలిఫెంట్ పేరు వచ్చేసి గౌరీ అంట, లాస్ట్లో ఉంది. నాకైతే ఫన్నీగా అనిపించింది.
అండ్ అలాగే నెక్స్ట్ యానిమల్ వచ్చేసి బార్కింగ్ డీర్ అనమాట. ఇది వచ్చేసి క్యారెట్స్, గ్రీన్ లీవ్స్ ఇవన్నీ తింటదండి. గ్రౌండ్ నట్స్, బనానాస్, ఫ్రూట్స్ కూడా మీరు పెట్టొచ్చు అనమాట. ఎగ్స్ కూడా తింటది. అలాగే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లైక్ స్మాల్ యానిమల్స్ ను కూడా ఈ బార్కింగ్ డీర్ అనేది తింటదంట. చూసారా చాలా ఉన్నాయి. వీటికి కూడా సెపరేట్ గా జూలా కట్టేశారు. ఎవ్రీ యానిమల్ కి కూడా ప్రత్యేకంగా బోర్డు అనేది పెట్టున్నారనమాట. బోర్డు లో వాటి యానిమల్ కీపర్ ఎవరు, వాటి డైట్ ఏంటి, ఇవన్నీ ఒక ఫార్మేట్ లో పెట్టున్నారనమాట. చాలా మందికి తెలియదు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ లీపార్డ్ అనేది చూసామన్నమాట. ఇది వచ్చేసి పులండి. చూసారా ఎలా ఉందో, కూర్చో ఉందన్నమాట. ఇది వచ్చేసి చికెన్ మీట్ తింటదంట, వెజ్ ఫుడ్ తిందంట. సో నాకైతే ఇలాంటివి అయితే చాలా భయము. అవి వీటిని చూసినప్పుడల్లా నాకు మా చింటుగాడే గుర్తొస్తాడు. అవి అలా కూర్చోవడం, 4 కాళ్ళతో నడవడము. కాకపోతే ఇవి క్రూర మృగాలు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనమాట, లయన్. లయన్ అయితే చూసామండి. ఇది గర్జించిన గర్జన వింటే ఎవరైనా భయపడాల్సిందే. చాలా గట్టిగా అరిచింది. సో నేనైతే గర్జించినప్పుడు రికార్డ్ చేయలేకపోయాను. అప్పుడు నేను లయన్ దగ్గరికి వస్తున్నాను అనమాట. వస్తున్నప్పుడు చాలా గట్టిగా అరిచింది. నేనేమనుకున్నా అంటే ఎవరైనా మైక్లో మాట్లాడుతున్నారు, మైక్ సౌండ్ అనేది ప్రాపర్గా లేదేమో అనుకున్నాను. కానీ ఇవి ఇక్కడ గర్జిస్తున్నాయి అనమాట. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అలా రిలాక్స్ అవుతున్నా ఈవినింగ్ టైం, అలా సన్లైట్లో కూర్చొని అలా రిలాక్స్ అవుతున్నాయి. చాలా టైం ఉన్నామండి ఈ లయన్ దగ్గర. చూసాము, ఎందుకంటే జూ సఫారీలో నేను లయన్ని చూశాను. ఒక లయన్నే కదా చూశాను. ఇక్కడైతే మోర్ దాన్ 2 లయన్స్ ఉన్నాయి. సో నేనైతే అలా చూస్తూ ఉన్నాను, అసలు ఏం చేస్తాయి ఏంటి అని చెప్పేసి. ప్రతి చిన్న సౌండ్ కూడా వాటికి చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ లయన్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక సరదాగా ఫొటోస్ తీసుకోవడానికి చిరుతతో బోర్డు కనపడింది. ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే డిఫరెంట్ బర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి చూడ్డానికి ప్యారెట్స్ లా ఉన్నాయండి. మనం ఇప్పుడు కూడా గ్రీన్ కలర్ ప్యారెట్ ని చూస్తాం కదా మన ఇంటి దగ్గర. ఇవి వచ్చేసి వైట్, గ్రే కలర్ అండ్ అలాగే మల్టీ కలర్ ఒక ప్యారెట్ ఉందన్నమాట. దాని నేమ్ డిఫరెంట్ గా ఉందండి, మేకా అంట. సో అది కూడా నేను అక్కడ చూసాను. చూసారా, ఇక్కడ ఉంది కదా రెడ్ కలర్ లో, రెడ్, బ్లూ, ఎల్లో కలర్ లో ఒక ప్యారెట్ అనేది ఉంది కదా, ఓ పక్షి. దాని పేరు వచ్చేసి మేకా అంట. అండ్ అలాగే ఇక్కడ వైట్ ప్యారెట్ కూడా నేను చూసానండి. చాలా బర్డ్స్ చూసాను, చాలా సరదాగా నాకు అనిపించింది. అండ్ అలాగే గాయస్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ జంగిల్ ఫోల్ అనమాట. ఇది వచ్చేసి మనం చూస్తాం కదా డైలీ లైఫ్లో కోళ్ళు. సో కోళ్ళలా ఉన్నాయన్నమాట. నాటుకోడి అంటారు కదా, ఇంట్లో పెంచుకుంటారు. సో ఆ టైప్లో నాకు ఈ కోడి అనేది అనిపించింది. అండ్ అలాగే మేము కొంచెం ఇంకా ముందుకు వెళ్తున్నాము, ఇంకా ఏమున్నాయి చూద్దాము అని చెప్పేసి ఇంకా అలా ముందుకు వెళ్తుంటే లాస్ట్ టైం నాకు హైనా కనిపించలేదు కదా, ఇక్కడ హైనాస్ అయితే డైరెక్ట్గా బయటకు వచ్చేసాయి అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు గుహలో పడుకొని ఉన్నాయి, ఇప్పుడు లేచాయండి. మీరు ఇక్కడ చూస్తే నేను ముందు ఒక హైనా ఉంది, అలాగే రైట్ సైడ్ కూడా ఒక హైనా ఉందన్నమాట. ఇవి మమ్మల్ని చూసి వెళ్ళిపోయాయి, కానీ చాలా భయంకరంగా ఉన్నాయండి. ఇవైతే చూసారా ఎలా నడుస్తుందో. సేమ్ నేను ద లయన్ కింగ్ మూవీలో చూశాను హైనాస్, సేమ్ డిట్టో అలాగే ఉన్నాయి. కొన్ని హైనాస్ ఉన్నాయి, కొన్ని అడవి కుక్కలు అన్నాం కదా జంగిల్ డాగ్స్, అవి కూడా చూసున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మీకు యానిమల్కి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుందండి. మీరు కొంచెం ముందుకు వెళ్తే మాకు జంగిల్ క్యాట్ అనేది కనపడింది అనమాట, అంటే అడవి పిల్లి. చూడ్డానికి నార్మల్గా ఇంటి దగ్గర కనిపించే పిల్లిలాగే ఉంది. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. బట్ ఇదైతే ఓన్లీ మీటే తింటుందని అయితే చెప్పారు. మనలా పెరుగన్నాలు అయ్యి పెడితే తినవంట పిల్లులు. సో ఇది వచ్చేసి వైట్ కలర్ కోడిలా అనిపించింది. అండ్ అలాగే దీని పేరు వచ్చేసి ఫీసంట్ అంట. దీని రిలేటెడ్ బోర్డు కూడా పెట్టున్నారు, అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అలాగే ఇది వచ్చేసి గ్రెయిన్స్, బెర్రీస్, సీడ్స్, మిక్స్డ్ గ్రామ్స్ తింటుందంట. అలాగే కొరియాండర్ లీవ్స్ అని,
సోయా బీన్స్ అని, మిల్లెట్స్ ఇవన్నీ కూడా తింటది అని అయితే చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో యానిమల్ కనిపించింది, లయన్ టైల్డ్ మ్యాకర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇవి కోతులండి, కాకపోతే జూలు ఉందన్నమాట. మనకి సింహాలకి అలా జూలు ఉంటుందో, సో అందుకే లయన్ టైల్డ్ మ్యాకర్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్స్ అన్నమాట. ఇవైతే చాలా బాగా యాక్ట్ చేస్తున్నాయి, లైక్ రాక్ అన్నమాట. రాక్ లా కూర్చొని ఉన్నాయి. బట్ ఏదైనా అక్కడ ఇన్సెక్ట్ కానీ ఏదైనా వస్తే సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో వాటిని క్యాచ్ చేసేసి తినేస్తున్నాయి అనమాట. చూసారా, 4-5 ముసళ్ళు అలా కదలకుండా రాళ్ళ కూర్చుని ఉన్నాయి. ఎవరైనా చూస్తే, మనం డిస్నీ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, డిస్కవరీ ఛానల్లో చూస్తాం ఎక్కువ. సో ఏంటి అంటే ఆ టైప్లోనే ఉన్నాయి. అసలు కదలట్లేదు, హాఫ్ అన్ అవర్ అయినా సరే కదలట్లేదు. ఏదైనా ఇన్సెక్ట్ కానీ దగ్గరకు వస్తే వాటిని తినడానికి తప్ప అసలు అవైతే కదలట్లేదు. చాలా అంటే చాలా డేంజరస్ అనమాట ఈ క్రొకడైల్స్. అండ్ వీటి రిలేటెడ్ బోర్డు కూడా పెట్టున్నారండి. చూసారా, ఇవి ఓన్లీ ఫిష్ తింటదంట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వైట్ పీకాక్ అనమాట. నాకైతే ఒక వైట్ పీకాక్ కనపడిందండి. ఇది కూడా ఫుడ్ తింటుంది అనమాట. యాక్చువల్గా ఎప్పుడైనా నెమలి పురి విప్పితే చూద్దాము అనేసి నేను అనుకున్నాను. బట్ ఎప్పుడు కూడా నేను నెమలి పురి విప్పడం చూడలేదు. ఇక్కడ కూడా వైట్ పీకాక్ అయితే పురి విప్పలేదు. చూసారా, వెనకాల పింఛం ఎంత విత్ ఎక్కువ ఉందో, చాలా హెవీగా ఉంది విత్ అయితే. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నార్మల్ పీకాక్ అనేది కనపడింది అనమాట. మీరు ఇక్కడ చూస్తే నార్మల్ పీకాక్ అనేది మీకు కనిపిస్తుంది కదా, అటు సైడ్ తిరిగి కూర్చుంది అనమాట. పింఛం అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ నెమలి దగ్గర బోర్డు అనేది పెట్టుంటే నేను సరదాగా ఫొటోస్ కూడా తీసుకున్నానండి. చూసారా, మనకి ఇక్కడ బోర్డు పెట్టున్నారు, బ్లాక్ క్రౌన్డ్ క్రేన్ అంట. ఇది వచ్చేసి ఏవేవో డిఫరెంట్ పేర్లు పెడతారనమాట మన చుట్టూ ఉండే యానిమల్స్కి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న కొలంలా కనపడింది. లైక్ ఇందులో కూడా నల్ల ముసళ్ళు ఉన్నాయన్నమాట. ఎవరన్నా చూస్తే వాటిని రాక్ అనే అనుకుంటారు. మేబీ వీటి టాలెంట్ అనుకుంటా, అలా సెకండ్ కూడా కదలకుండా, ఈవెన్ కన్ను రెప్ప కూడా వేయట్లేదు. కొన్ని క్రొకడైల్స్ అయితే కన్ను మూసాయి, కొన్ని అయితే కన్ను తెరిచినా కూడా రెప్ప వేయట్లేదు. గ్రేట్ అసలు. సో ఫైనల్గా నేనైతే ఇంకా ఎండింగ్కి వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్, బర్డ్స్ అన్నీ నేను కవర్ చేశాను అని అయితే నేను అనుకుంటున్నానండి. ఇంకా అయితే నేనైతే బయటకు వచ్చేస్తున్నాను అనమాట. సో గాయస్, మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ కూడా నేను కవర్ చేసేలా వీడియో అయితే తీసాను అనమాట. నేను చూశాను, ఎంజాయ్ చేశాను, అట్ ద సేమ్ టైం రికార్డ్ కూడా చేశాను అనమాట. సో గాయస్, మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు చెప్పడం మర్చిపోయాను కదా, బస్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అని చెప్పాను కదా. ఇక్కడ చూపించే బస్సెస్ అన్నీ కూడా, ఇవి అన్నీ కూడా బన్నేరుగట్ట నేషనల్ పార్క్ వాళ్ళవి. ఇవి ఓన్లీ సఫారీకి వెళ్ళే బస్సెస్ అండి, ఇవి ఓన్లీ సఫారీకి వెళ్ళేవి. బట్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ముందున్న బస్ స్టాప్ అనమాట. సో మనం సిటీలోకి ట్రావెల్ చేసే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. చూసారా, కెంపగౌడ బస్ స్టేషన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళే బస్సు అనేది అక్కడికి వస్తుంది. చాలా బస్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ మీరు మార్తల్లి నుంచి రావాలి అన్నా, జయదేవ హాస్పిటల్ నుంచి రావాలి అన్నా, అండ్ అలాగే మైకో లేఅవుట్ నుంచి రావాలి అన్న, ఆ అన్ని బస్సెస్ కూడా మీకు డైరెక్ట్ బస్ అనేది ఉండకపోవచ్చు, బట్ కనెక్టింగ్ బస్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడికక్కడే బోర్డులు పెట్టున్నారు. సో నాకైతే గుడ్ అనిపించింది, ఎందుకంటే డైరెక్ట్ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. సో నాకైతే వెరీ గుడ్ ఆప్షన్ అని అయితే అనిపించిందండి. సో గైస్, నేనైతే మీకు యూస్ఫుల్ ఇన్ఫో అయితే ఈ వీడియోలో నేనైతే మీకు ప్రొవైడ్ చేశాను అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.